తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు విజయవాడ వరదలు ముఖ్యంగా సింగనగర్ ప్రాంతంలో ఈ బుడమేరు ముంపుతోటి చాలా తీవ్రమైన సమస్య ఏర్పడింది. అక్కడ వేలాది అంటే ఇప్పుడు లక్షల్లోనే ఉంటారు జనం. వాళ్ళంతా కూడా నిరాశ్రయులయ్యారు. వాళ్ళందరికి కూడా ఏదో ఒకటి హెల్ప్ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రంగంలోకి దిగారు. అయినప్పటికి కూడా కింద స్థాయి అధికారులు కొంత కోఆపరేట్ చేయట్లేదని, వాళ్ళు కోఆపరేట్ చేయకపోవటం వల్ల కొన్ని ప్రభుత్వం వస్తుంది, ప్రజలకి సహాయం అందట్లేదని చెప్పేసి విమర్శలు వస్తుంది. ఈ అంశాలపై మనతో మాట్లాడటానికి టీడీపీ నేత జగన్మోహన్ రాజు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం. జగన్మోహన్ రాజు గారు, ఇప్పుడు అంటే ముఖ్యమంత్రి వెళ్తున్నారు, మామూలుగా ఆయన కూడా బాధితుల దగ్గరికి పడవలు వేసుకుని వెళ్తున్నారు, జేసీబీలు ఇవన్నీ ఎక్కి సాహసాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంకా చాలా మంది బాధితులు తమకు సహాయం అందట్లేదని చెప్పేసి గొడవ చేస్తున్నారు. దాని మీద ఏం చెప్తారు మీరు? ఎందుకని దీనికి కారణం ఏంటి? అంటే యాక్చువల్ గా అది ఎవరు ఊహించదండి. ఇది విపత్తు ఇది వస్తుందని. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం ఇదే తరహాలో బుడమేరు పొంగితే దానికి డైవర్షన్ కెనాల్ పెట్టారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పటి నుంచి 20 ఏళ్లలో ఎప్పుడు ఇంత ఉధృతంగా వచ్చిన పరిస్థితి లేదు. బుడమేరులోకే నీళ్లు రావట్లేదు అని అనుకున్నారు కూడా. చాలా చాలా సంవత్సరాలు ఎంత వర్షాలు పడినా బుడమేరులో నీళ్లు రావట్లా, మామూలుగా వర్షపు నీళ్లు తప్పితే ఇంత ఓవర్ఫ్లో వచ్చే నీళ్లు లేవని. కానీ ఇది ఏంటంటే ఇది ఎవరు ఊహించని విపత్తు. కంటిన్యూస్ గా 2 రోజుల పాటు వర్షం పడటం, పైన కూడా వర్షాలు పడి ఆ నీళ్ళంతా ఈ మున్నేరు, పాలేరు, ఇట్లా ఈ బుడమేరులు, ఈ క్యాచ్మెంట్ ఏరియాలన్నీ కట్టలు అయిపోవటం, ఎంత ఇబ్బంది వచ్చేసి ఒక్కసారి ముప్పుకు గురైంది. ఇది ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ఉదయం 9ంటికి ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఎమ్మటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేసి మన ఏరియా అంతా నీళ్లు వచ్చేసినాయి, మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయని 9:30, 10ంటికే చెప్పేశారు. అప్పుడే కొంతమంది రావడానికి ప్రయత్నించుంటే బాగుండేది ఫస్ట్ లోనే. కానీ వాళ్ళు కూడా కొద్దిగా అలసత్వం చూపించేపాటికి నీళ్లు విపరీతంగా ఫ్లో వచ్చేసింది. ఒక్కొక్క చోట 10 అడుగులు, 15 అడుగులు, 12 అడుగులు అట్లా వచ్చేసింది. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వెళ్తున్నా అక్కడ ఏమైందంటే ఈ బుడమేరులో ఉన్న ఈ మట్టి, ఒండ్రు మట్టి అన్ని వస్తున్నాయండి, దిగిపోతున్నాయి. దిగిపోవడం కొన్ని చోట్ల అలివి కావట్లేదు. అందుకని లేట్ అవుతుంది. అన్ని చేరుస్తున్నారు కానీ లేట్ అవుతుంది. ముఖ్యంగా ఈ కింద స్థాయి అధికారులు కొంతమంది, అంటే దానికి ఏమో తెలుగుదేశం వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న అధికారులు, జిఐడికి సరెండర్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ అబ్జెప్పాము, వాళ్ళు ట్రబుల్ క్రియేట్ చేస్తున్నారు అంటారు. అంటే ఇప్పుడు ఈ సమయంలో ఈ మాటను జనం అసలు అంటే ఇట్లా మాట్లాడటం సమర్థనీయమేనంటారు? అంటే ఇది ఒక నెప వేయడానికి కాదండి, లేదనే కదా, ప్రభుత్వానికి కంట్రోల్ లేదనే కదా. ప్రభుత్వానికి పూర్తిగా కంట్రోల్ ఉందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గత 48 గంటల పై నుంచి, అంటే ఎప్పుడైతే ఇది సంభవించిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కలెక్టర్ ఆఫీస్ లోనే అలాగే ఉన్నాడు ఆయన. ఇప్పుడు కనీసం 10 సార్లు తిరిగి వెళ్ళాను. గత ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వరదలు వచ్చినప్పుడు బయటకు హెలికాప్టర్లు అలా చూసి చెయ్యి వెళ్ళిపోవడమే. కానీ ఈయనే డైరెక్ట్ గా అర్ధరాత్రి పూట కూడా వెళ్ళి చూసి వచ్చారు. అన్నం ఇవ్వడానికి కూడా ఆయన వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అన్ని సప్లై కూడా ఆయన బోట్ లో పెట్టుకుని చాలా మందికి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమైందంటే కొంతమంది ఇది దుష్ప్రచారం చేయడానికి జనరల్ గా ఉంటుంది కదండి. ఇప్పుడు మీకు పేరు వస్తుందంటే నేను ఒప్పుకోను, నాకు పేరు వస్తుందంటే ఇంకోళ్ళు ఒప్పుకోరు. ఇదే పందాలో రాజకీయంగా ఆలోచించారు. ఇది రాజకీయంగా చూడాల్సింది కాదు, విపత్తుగా చూడాలి. అది చూడటానికి వాళ్ళ పాపం. అంటే ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఇప్పుడు ఏంటంటే అక్కడ ఎంఆర్ఓలో, లేదంటే వాలంటీర్లో, లేదంటే ఆ లోకల్ గా ఉండే రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, లేకపోతే విలేజ్ అసిస్టెంట్లు చేయాల్సిన పని ముఖ్యమంత్రి చేయటం అనేది ప్రచారం కోసమే. ఇప్పుడు ఫుడ్ ప్యాకెట్స్ అందించడానికి యంత్రాంగం ఉంది, అవన్నీ వాళ్ళ పని అయ్యేటట్టు ఫెసిలిటేట్ చేయాలి. కానీ సీఎం ఆయనే పోయి ఇవ్వటం అనేది ప్రచారం కోసమే అనేది లేదండి. అంటే ప్రచారం కోసం కాదండి, వెళ్తూ దారిలో గబుక్కున ఎవరన్నా అడిగితే ఇవ్వడానికి అవకాశం ఉంటుందని 4-5 పెట్టుకుంటారు కదా. జనరల్ గా ముఖ్యమంత్రి గారు అన్ని ఆయనే నింపుకొని ఆయనే ఇంటింటికి వెళ్ళి తిరగలేరు కదా. కొన్ని 5-6 పెట్టుకుని ఉంటారు ఎవరికన్నా అర్జెంట్ గా అవసరం వచ్చినప్పుడు ఇవ్వడానికి. సో అట్లా ఇవ్వడమే తప్పితే ఇది ప్రచారం కోసం చేసింది కదండి. ప్రచారం కోసం చేయాలంటే చాలా చేయొచ్చు.
ఒడ్డున కూర్చొని ఇతర సామాన్లు ఆ స్టీల్ సామాన్లు సత్తు గిన్నెలు పంచి ఫోటోలు కొట్టుకోవచ్చు, లేదా అచ్చంగా నిరంతరంగా అక్కడే ఆ నెలల్లోనే కూర్చొని ప్రచారం చేసుకోవచ్చు. అలా కాదు కదా, దీన్ని మానిటరింగ్ చేయాలి. ఒక పక్క కృష్ణా నది, ఆ కృష్ణా నది తీవ్ర ఉధృతిగా ఉంది. ఈ లోపలే రకరకాల దుష్ప్రచారాలు, పిల్లర్ పడిపోతుందని, పిల్లర్కి పడవ కొట్టుకొని డ్యామేజ్ అయిపోయిందని, తెల్లారిపాటికి విజయవాడ మునిగిపోతుందని, ముఖ్యమంత్రి గారు పట్టించుకోవట్లేదని, దిగువ ప్రాంతాలంతా మునిగిపోతున్నాయని, ఆల్రెడీ వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి ఆర్తనాదాలు పెడుతున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎక్కువైపోయినాయండి. అది జనం కూడా ఏంటంటే ఒక జనాన్ని ఒక కన్ఫ్యూజన్ తీసుకొచ్చారు. అంటే ముఖ్యమంత్రి రావటం ద్వారా ఇప్పుడు వాళ్ళందరికీ ధైర్యం చెప్పారు, బానే ఉంది. కానీ ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు కానీ కింద స్థాయిలో ఎందుకని యంత్రాంగం పనిచేయట్లేదు, అంత ఎఫిషియెంట్ గా కానీ అంత డెడికేట్ గా కానీ ఇట్లాంటి సమయంలో రెవెన్యూ యంత్రాంగం ఎంత పనిచేయాలి, ఎందుకు పనిచేయట్లేదు అనేది. లేదండి, పనిచేస్తున్నారు అందరూ సక్రమంగానే, ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఇది ఒక ఏరియా అయితే ఒక ఏరియాలో చేయడానికి వీలుగా ఉంది, రకరకాల ఏరియాల్లో అవటం, ప్లస్ అదేంటంటే అన్ని గుంతలుగా ఉండటం, ఎక్కడ ఖాళీ స్థలమో తెలియట్లేదు, ఎక్కడ ఇల్లుందో తెలియట్లేదు, ఒక క్రమంలో లేదండి. ఎందుకంటే కొన్ని చోట్ల ఇల్లు కట్టడానికి ఉన్న స్థలాలు, లేదా కొన్ని చోట్ల ఎత్తు చేసుకున్న తర్వాత కింద ఉన్న స్థలాలు ఎక్కువ, అది 15 అడుగులు 16 అడుగులు ఉందనుకోండి, అది ఇబ్బందికరం అయిపోతుంది కదా, ఒక పద్ధతిలో లేదు. సో అందుకని ఏంటంటే వాళ్ళు కూడా కొద్దిగా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా ప్రతిదీ చూసుకొని వెళ్లాల్సి వస్తుంది, ఒకే చోట క్లియర్ గా లేదండి. ఇప్పుడు మళ్ళీ డాబా కొట్ల సెంటర్కి వచ్చేపాటికి నడుము వరకు ఉంది, కొద్దిగా లోపలికి వెళ్తే పేకల లోతులో ఉంది, అట్లాగా డిఫరెంట్ గా ఉంది, ఒకే చోట ఒకే రకంగా లేదు. వరద కూడా ప్రాబ్లం అనేది ఉంటుంది కదండి ఎక్కడ. ఇంకొకటి ఏంటంటే ఈ బోట్స్ లో జనాన్ని దూరంగా ఉన్న వాళ్ళని తీసుకురావడానికి 10 నుంచి 20 వేలు డిమాండ్ చేస్తున్నారు అనేది, అంటే టీవీలో విన్నా నేను. అంటే నాకు కూడా ఒక ప్రత్యక్ష అనుభవం ఉంది. నిన్న కూడా నేను మా ఫ్రెండ్ తాలూకా ఒకళ్ళని పర్సు చేయమని మీకు కూడా పంపాను నేను. అంటే వాళ్ళు ఎట్లయితే సాయంత్రానికి వచ్చారు కానీ మధ్యలో నేను కలెక్టర్ ఆఫీస్కి ఒక వ్యక్తిని పంపితే వాళ్ళు 10,000 డిమాండ్ చేస్తున్నారని చెప్పాడు. అంటే ఏంటిది ఇది, అంటే ఇది మరి, అంటే ఇదే విషయాన్ని ఇప్పుడు కొన్ని టీవీల్లో, అంటే అది వైసీపీ టీవీలు కానీ కాదులేండి, మామూలు టీవీలే 20,000 10,000 డిమాండ్ చేస్తున్నారు అంటున్నారు. ఇది ఏంటి చెడ్డ పేరు వచ్చే పని కదా, ఇది తప్పు కదా ఇట్లాంటి టైంలో. ప్రభుత్వానికి వాళ్ళు డిమాండ్ చేసిన దానికి సంబంధం ఏముంటుందండి, ఏముండదుగా. ప్రభుత్వం కాదు, ఇట్లా డిమాండ్ చేస్తుంటే అసలే వాళ్ళు చితికిపోయి ఉన్నారు, ఎక్కడ గాలిలో ఉన్నారు, 10,000 తెచ్చి నేను అనేది కూడా అదే. ఇప్పుడు ఏంటంటే ఇది డిమాండ్ చేసేవాడు ఎవడో ప్రభుత్వానికి సంబంధించిన వాడు ఉండడు, లేకపోతే ప్రభుత్వ అధికారులు ఉండరు. అప్పుడు పడవ నడిపేవాడు ఎవడో ఉంటాడు, ప్రైవేట్ వ్యక్తి ఉంటాడు కదా. వాళ్ళు డిమాండ్ చేస్తే దానికి ముఖ్యమంత్రికి సంబంధం ఏముంటది, ముఖ్యమంత్రి చేయమంటారు కదా. ఇప్పుడు ఖచ్చితంగా అరికడతారు. ప్రభుత్వ దృష్టికి విషయాలు, మన దృష్టికి వచ్చిన విషయాలు పై దృష్టికి వెళ్ళటం లేదా, వెళ్ళటానికి ఏమన్నా ఒక అవరోధం ఏమన్నా ఉందా, దానికి వస్తూ మాట్లాడుతున్నాను. లేదండి, ఎక్కడికక్కడ షార్ట్ అవుట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ మామూలేనండి, ప్రతి చోట జరిగేదే. ఎవడో ఇప్పుడు అన్ని చోట్ల ఉంటారు కొంతమంది, దాన్ని జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. ఒకటి వల్ల వ్యవస్థ అంతా పాడైపోకూడదు కదా. ఇప్పుడు దాని వల్ల ఏమవుతుందంటే ఒకరిని కట్టడి చేసాం అనుకోండి, ఇంకోటి ఎవడో పుట్టుకొస్తాడు, ఆ మూలమే తీసేయాలి కదా. అది షార్ట్ అవుట్ చేస్తారు, ఖచ్చితంగా షార్ట్ అవుట్ అవుతుంది. డబ్బులతో ఏం లేదండి, ఇప్పుడే ఒక కుటుంబాన్ని కూడా తెప్పించాం, ఎవరి దగ్గర ₹1 కూడా డిమాండ్ చేయలేదు. ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు, దాన్ని మొత్తాన్ని వ్యవస్థకు చుట్టకూడదు కదా. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇట్లా రాత్రినిక పగలానికి ఎంతో కష్టపడుతున్నారు, చేస్తున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి జస్ట్ ఆయన పులివెందుల్లో తన కార్యక్రమం చూసుకుని వచ్చాడు. ఆయన మామూలుగా జనం దగ్గరికి రాగానే పెద్ద ఎత్తున జనం వచ్చారు. అంటే ఇప్పుడు ఆయనకి ఇంకా జనాదరణ తగ్గలేదు అని అనుకోవాలా ఇప్పుడు, లేదంటే ఇంకా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉండటం వల్ల ఇప్పుడు ఆ ప్రతిపక్ష పార్టీ నేతకి, ఎందుకంటే ఆయన కూడా వచ్చి తమ గోడు వెలబోసుకుంటున్నారు, కొంతమంది బాధితులు మా సహాయం అందట్లేదు అది చెప్తారు. జనరల్ గా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తారండి జనాలు, వచ్చి మాకు ఇబ్బందికరంగా ఉన్నది చెప్పడంలో తప్పులేదు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మారలేదండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా క్యాడర్ని తెచ్చుకోవాల్సిందే, ముందే పుల్లింగ్ చేసుకోవాల్సిందే. ఆయన పక్కన ఎవరు వచ్చారండి, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చారు. 1 టౌన్ నుంచి ఎంతమంది డంప్ అయ్యారు ఇక్కడికి, అది కూడా చూడాలిగా.
వన్ టౌన్ నుంచి ఎంతమంది డంప్ అయ్యారు. ఆ తర్వాత ఈ నియోజకవర్గంలో 16 డివిజన్లు 20 డివిజన్లో 16 డివిజన్లు వైసీపీ ఉంది. ఆ 16 డివిజన్లు వైసీపీ ఉన్నప్పుడు మరి ఆ క్యాడర్ ఉంటుంది కదా. డివిజన్ కి 50 మంది వేసుకున్న 500 మంది వాళ్ళు అయిపోతారు కదా. అంటే మామూలు జనం కూడా, మామూలు బాధితులు వాళ్ళు కూడా వచ్చారు అంటే పబ్లిక్ లో ఇంకా ఆయనకి గ్లామరు, సింపతి. బాధ్యతలు వస్తారండి, ఎక్కడికైనా వస్తారు, రాకుండా ఉండరుగా. ఇప్పుడు పెడతానంటే ఎవరైనా వస్తారు, రాకుండా ఏదో ఆశ ఉంటుంది కదండి. ఇప్పుడు సర్వెంట్ ఉన్నారు, ఆయన పెట్టింది కూడా ఏం లేదు, ఆయన జస్ట్ వచ్చి ఏం లేదు తెలీదు అంటే ఏదన్నా చేస్తారేమోనని ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు కష్టంలో ఉన్నారు, మన కష్టం ఎదుటోడికి చెప్పుకుంటే ఏదన్నా సహాయం చేస్తారేమో అనుకుంటారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కదా ఆయన చేతులు ఊపేసి ఇక్కడ అంత విపత్తు ఇప్పుడు అంత విపత్తు జరిగింది, ఆయన చేతులు ఊపి నవ్వుకుంటూ వెళ్తున్నాడు. ఆయనకి అంటే ఆయన మారే పరిస్థితి లేదు. వాళ్ళకి వీళ్ళకి బిల్డింగ్ల మీద ఉన్న వాళ్ళకి, అక్కడ నుంచున్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్నవాడికి చేతులు ఊపుతూ వెళ్తే ఎలాగండి? పోనీ ఏమన్నా వచ్చినవాడు ఏమన్నా వైసీపీ కార్యకర్తలు పని చేయండి, మీరు కూడా ఈ వరదల్లో ఇబ్బంది పడే వాళ్ళందరికీ మనం సహాయం చేయాలి, సైనికుల్లాగా మీ అందరూ కలిసికట్టుగా పని చేయండి, వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళకి ఏమన్నా ఫుడ్ కావాలంటే పెట్టండి అని ఏమన్నా చెప్పాడా? ఏం చెప్పలేదు. ఆయనకి అసలు జీరో నాలెడ్జ్ అండి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, ఎందుకంటే అతనికి చాలా అసలు ఏ విషయం తెలియదు. అందుకని 5 సంవత్సరాలు ఆయన మీడియా ముందు మాట్లాడడానికి ఇబ్బందిగా పడ్డాడు. ఇప్పుడు మీడియా ముందుకు వస్తున్నాడు, ఏది పడితే అది మాట్లాడితే ఒప్పుకోరు కదండి. 30వ తారీఖు రాత్రి బొడమేరు గేట్లు ఎత్తేసేటప్పుడు ఒక మాట చెప్పాలంటారు, బొడమేరు గేట్లే ఉండవు, మినిమం నాలెడ్జ్ లేదు. ఆయన చెప్పేవాళ్ళు పక్కన ఉన్న వాళ్ళన్నా చెప్పి తీసుకురావాలి కదండి. ఏదేదో చెప్పేస్తే ఆయన చెప్పినవన్నీ రైట్ అవుతాయా? అంటే వరదలకి కారణం ఏంటనేది, ఆయన వరదలకు కారణం ఏంటో కూడా చెప్పారండి. ఆయన శ్రీశైలంలో నీళ్లు, అవునండి, మ్యాన్ మేడ్ మిస్టేక్ అంటున్నాడు ఆయన, మ్యాన్ మేడ్ మిస్టేక్ అంటున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే గబుక్కున్న వరదలను అలా పట్టుకుని చేతితో లాక్కొచ్చాడు. ఆయన వరదలన్నీ తీసుకొచ్చేసి విజయవాడని అతలాకుతలం చేసేద్దామని ఆయన నిర్ణయించుకున్నాడు, అందుకే తీసుకొచ్చాడు. అంటే వాటర్ నుంచి పైనుంచి వరుసగా పద్ధతి ప్రకారం వదలకపోవటం వల్ల సడన్ గా ఇక్కడికి నీళ్లు వచ్చినాయి అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. ఒక అనాలజీ చెప్పాడు. మినిమం నాలెడ్జ్ లేదండి ఆయనకి. మీరు ఒకటి గమనించండి, ఆయన మినిమం నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి ఆయనే, మంత్రులు కూడా అంతే. అంబటి రాంబాబే స్వయంగా ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి నాకే అర్థం కాలేదు ఇరిగేషన్ విషయం, సామాన్య ప్రజలకు ఎలా అర్థం అవుతుందంటే ఆయన ఇరిగేషన్ లో చేసి వచ్చాడా? చేయలేదుగా. అంటే వాళ్ళకి అసలు అవగాహన లేదు, వాళ్ళకి ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆ టైంకి అది మాట్లాడేస్తే చాలాడు, ఏదొస్తే అది మాట్లాడేసి గొడ్డగాల్చి మీద వేసారనుకోండి, అయిపోయింది అంతే. ఇప్పుడు అక్కడ కూడా ఎంత వస్తుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. కంటిన్యూస్ రెయిన్ తోటి ఓవర్ఫ్లో అయిపోతే ఎవడేం చేయగలరండి? ఇది మానవ తప్పిదం అండి. ఎలా అవుతుంది? ఎక్స్పెక్ట్ చేయడానికి వాళ్ళు కూడా ఇప్పుడు ఒక 4 లక్షల క్యూసిక్లు వచ్చినాయి అంటే ముందుగా ఎత్తేస్తారు. అసలు ఓవర్ఫ్లో ఎంత ఉందో తెలియదు, ఎంత వస్తుందో తెలియదు, ఎన్ని లక్షలు వస్తున్నాయో ఎస్టిమేషన్ లేదు. కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి, వాగులన్నీ పొంగుతూ ఉన్నాయి, ఇవన్నీ వచ్చి కలుస్తున్నాయి. ఇవన్నీ ఎట్లాగా అలివి కావట్లేదు, ఎక్కడికక్కడ గేట్లు ఎత్తేసినా కూడా ఇంకా కంట్రోల్ అవ్వకుండా పరిస్థితిగా ఉంది. ఇప్పుడు మామూలుగా గేట్లు ఎత్తారనుకోండి, సాగర్ గేట్లో లేకపోతే శ్రీశైలం ఓ 10-20 అడుగులో 30 అడుగులో అలలు అట్లా లేచి వాటర్ ఫాల్ ఉంటుంది. అసలు గేట్లు ఎత్తకుండానే ఆ ఫ్లో ఉన్నప్పుడు గేట్లు మొత్తం ఎత్తేసినా కూడా అది ఆగట్లేదు. అది ఎవరేం చేయగలిగింది లేదు. ఇంకోటి ప్రకాశం బ్యారేజ్ ని ఇప్పుడు రెండో మూడో ఒక ఇసుక బోట్లు వచ్చి గుద్దుకున్నాయి. అది అంటే దాంట్లో 2 వెర్షన్స్ ఉన్నాయి. ఒకటేమో గవర్నమెంట్ పట్టించుకోకపోవటం వల్ల వచ్చిందని, ఇంకోటి దీంట్లో కుట్ర కోణం ఉందంటున్నారు. నిజంగా ఉందంటారా? అంటే ఇప్పుడు ప్రతిపక్షం ఆరోపించింది అనుకోండి, ప్రభుత్వం పట్టించుకోకూడదు అంటే ప్రతి బోటు ఎక్కడుందో బోటు, ఇప్పుడు కొన్ని 100 బోట్లు ఉంటాయండి, 3 బోట్లు ఎందుకు కొట్టుకొచ్చుతాయండి? కొట్టుకురావుగా. 100 బోట్లు ఉన్నప్పుడు కనీసం 10-20 అన్నా కొట్టుకురావాలి కదా. 3 బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి? ఇప్పుడు మనం అభియోగం చేసామండి, దానికి ఒక రీజన్ ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఏమంటారు, కుట్ర ఉందంటారా దాంట్లో? 100% నా అభిప్రాయం అయితే కుట్ర కోణమే ఉంది. వైసీపీకి సంబంధించిన ఆ గొల్లపూడి లేకపోతే ఇబ్రహీంపట్నంకి సంబంధించిన నాయకులు ఎవరో వదిలేసి ఉంటారు ఇబ్బంది పెట్టడానికి.
ఎన్నిసార్లు దాని మీద వరదలు వచ్చినాయి ఏమండి? అదే దాని మీద మరి ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఉంటుందా? తప్పనిసరిగా ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పారు కదండి, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తామని, ఆలోచన చేస్తామని చెప్పారుగా. ప్రకాశం బ్యారేజ్ కూడా ప్రమాదంలో ఉందని చెప్పేసి చెప్తున్నారండి. ఇప్పుడు అది గుద్దటంతో ప్రమాదం ఏం లేదండి, అది కేవలం 49వ గేటు బ్యాలెన్సింగ్ దెబ్బతింది అనేది. ఏమంటే బ్యాలెన్సింగ్ దెబ్బతింటే దాన్ని సరి చేస్తారు. ఈ రోజుది కాదు, మీకు తెలుసు, మనం చిన్నప్పటి నుంచి నేను కూడా చూస్తున్నా. ఇలాంటి వరదలు కొన్ని వందల సార్లు తట్టుకుంది ప్రకాశం బ్యారేజ్. ఈ రోజు కట్టింది కాదు అది. అది జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది కాదు, లేకపోతే వాళ్ళ తాతగారు పెట్టింది కాదు కదా. ఎప్పుడో మన పెద్దలు కట్టించారు అది. దానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఈ రకంగా దుష్ప్రచారం చేయడం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది? ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం తప్పితే ఏమన్నా ఉందండి? ఎందుకు అలా చేయాలి? నువ్వు ఒక్కడికి భోజనం పెట్టమని చెప్పలా, ఒక్కడికి ఆదుకోమని చెప్పలా, వరదల్లో ఉన్న వాళ్ళని రక్షించమని చెప్పలేదు, కార్యకర్తలందరినీ పనిచేయమని చెప్పలా. ఎందుకంటే కార్యకర్తలే లేరు పార్టీకి. ఊరికినే వచ్చి దండం పెట్టి చేతులు ఊపేసుకొని నవ్వుతున్నాడో ఏడుస్తున్నాడో తెలియని పేసి పెట్టుకొని వెళ్తే ఎట్లా అంటే కట్టాయి? ఇప్పుడు సింగనగర్ ఏరియాలో ఉన్న ఎక్కువ మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అన్నారు. మరి వాళ్ళు ఏమన్నా సహాయ కార్యక్రమాల్లో వాటిలో పాల్గొన్నారు? అంటే లోకల్ గా కార్పొరేటర్ ఏ స్థాయి ఉంటుందండి? ఎంత చేయగలుగుతాడు? ఎంతో ఎంతో డివిజన్ లో అందరికీ చేయలేడు కదండి. అదేనండి. ఎంత ఉంటుంది? లిమిటెడ్ గా ఉంటాడు. కార్పొరేటర్ చేయాలంటే అవ్వదు, పార్టీ దాంట్లో కల్పించుకోవాలి. ఈయన జేబులో డబ్బులు ఈయనకే ఉండాలి, ఈయనకి మాత్రం పేరు రావాలి, ఎట్లాగండి? అదేండి. ఇప్పుడు ఫైనల్ గా అదండి, ఫైనల్ గా ఇప్పుడు అసలు విజయవాడలో పరిస్థితి ఏంటండి? అప్డేట్ ఏంటి? ఇప్పుడే కొద్దిగా వరద కూడా తగ్గిందండి. ఆ ఏరియాలో ఒక అడుగున్నర తగ్గింది. అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా వరద ఉధృతి తగ్గింది. బహుశా ఇంకో 2-3 రోజుల్లో అంతా సెట్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇది జరిగిన నష్టం, భారీ నష్టం జరిగింది. ఈ వరద అంతా పోయిన తర్వాత కానీ ఎంత నష్టం జరిగింది అనేది అంచనా వేయలేం. ఇప్పటికిప్పుడే మనం డిసైడ్ చేసి ఎంత అని చెప్పే పరిస్థితి అయితే లేదు. ఇది ఎందుకంటే మనకు కొత్త, విజయవాడకి కొత్త. విజయవాడకి పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత చాలా మంది ఇప్పుడున్న నాయకులు ఎవరు ఇంత నీళ్లు చూడలా, ఈ రకమైన న్యాచురల్ కెలామిటీస్ కూడా చూడలా ఇప్పుడు. ఎందుకంటే చుట్టుపక్కల టీవీల్లో చూడటమే తప్పితే మనం స్వయంగా వెళ్ళి చూసినా, చుట్టుపక్కల టీవీల్లో చూసినా, మనం వింటాం, దూరంగా వెళ్ళి చూసాం, ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. సో అందుకని భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఖచ్చితంగా దీని మీద అయితే యాక్షన్ తీసుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. ఆ యాక్షన్ దిశగానే ఈ వరద అంతా తగ్గిన తర్వాత ప్రభుత్వం పనిచేస్తుందని నేను మీకు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి జగన్మోహన్ రాజు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.